సంయమనంతో 1 by 1 ఇంతకుముందు జరిగిన తప్పులు జరగకుండా నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం చేయగలిగినన్ని చేసి పెట్టాం. అంటే అవన్నీ అంటే బడ్జెట్లో అవన్నీ డీటెయిల్గా వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు 12 బడ్జెట్స్ మనం పెట్టామనుకోండి, ఈ 12 బడ్జెట్స్ బడ్జెట్లో పెట్టరు కదా, అవన్నీ ఓవరాల్గా వస్తాయి మీకు. సో ఇవన్నీ ఏంటంటే టైం విల్ టెల్. ఇప్పుడు ఓవరాల్గా ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, ఎంపీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ కూడా ప్రజల యొక్క సమస్యల మీదనే దృష్టి పెట్టారు తప్ప మరో రకంగా వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ప్రజలు గాలికి వదిలేసి వాళ్ళ సొంత అజెండాతో వెళ్ళినటువంటి పరిస్థితి 2 నెలలుగా ఎక్కడ కనబడడం లేదన్నది ప్రజల యొక్క విశ్వాసం. ఆల్రెడీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ తోటి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నాడు. ఏమంటారు సార్ మీరు ఎంపీ? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అంటే ఒక అనానిమస్ ప్రాసెస్లో కలెక్టర్ గారు మాత్రమే ఓపెన్ చేసే విధంగా కొన్ని ఎక్కడికక్కడ బాక్సెస్, కంప్లైంట్ బాక్సెస్ అన్నీ పెట్టమని చెప్పాం. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఉండవలసిన టైమింగ్స్ అవన్నీ పెడితే పేషెంట్స్కి కూడా అర్థమవుతుంది ఎవరెవరు ఉండాలి, ఎంతెంత టైం ఉండాలి అనేది. ఏదన్నా సర్వీసెస్ రాకపోతే వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయగలుగుతారు. ఒక మెకానిజంలో ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. ఏసీలు పనిచేయకపోవటం కానీ, లిఫ్ట్స్ పనిచేయకపోవటం కానీ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఫిక్స్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. అవి మేము చేయగలిగాయి, మేము కలెక్టర్ గారు చేయగలిగాయి. కలెక్టర్ గారు ఇలా 1 by 1 రివ్యూ చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా సెకండ్, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నీ కూడా చాలా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని సెంట్రల్ లెవెల్లో ఫాలో అప్ చేసుకొని 1 by 1 బడ్జెట్ బేసిస్ మీద, ప్రయారిటీ బేసిస్ మీద కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఒకటి రివ్యూ చేసాం. ఈ 2 మేజర్గా రివ్యూ చేసాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.